డియర్ ఫ్రెండ్స్, డెల్ XPS 13. సో ఈ యొక్క ల్యాప్టాప్ అయితే మనకి డెల్ కంపెనీ రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. సో ఇది మనకి ప్రీమియం కేటగిరీ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. సో మనకి యూజువల్లీ మొబైల్ ఫోన్స్లో ఫ్లాగ్షిప్ కేటగిరీ మొబైల్ ఫోన్స్ ఉంటాయి కదా, ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్. సో అదేవిధంగా ల్యాప్టాప్లో డెల్లో అయితే మనకి ఈ యొక్క XPS సిరీస్ అనేది ఒక హై అండ్ వేరియంట్ ల్యాప్టాప్. దీని యొక్క బేస్ వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి మనకి నియర్లీ 1 lakh రూపీ ఉంటుంది. సో టాప్ 10 మోడల్ చూసుకుంటే ఈ యొక్క XPSలో మనకి నియర్లీ 2,50,000 రూపీస్ అయితే పే చేయాలి. ఏదైనా సరే ఈ యొక్క XPS 13 అనేది సంథింగ్ ఇంట్రెస్టింగ్. సో ఒకసారి మనం ఈ వీడియోలో దీని గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో నా స్మాల్ రిక్వెస్ట్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ఖచ్చితంగా డిస్లైక్ చేయండి. నేను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూనే ఉంటాను నెక్స్ట్ వీడియోలో. సో ఎనీహౌ లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు నా డిజిటల్ స్క్రీన్ మీద ఈ యొక్క ల్యాప్టాప్ వచ్చేసరికి డెల్ XPS 13. సో దీంట్లో మనకైతే 2 వేరియంట్స్ ప్రాసెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి మనకి i5 అండ్ i7 వేరియంట్ ప్రాసెసర్ ఉంది. గమనించండి, ఇది మనకి లేటెస్ట్ జనరేషన్ చిప్ సెట్. ఇది 12th gen మీద రన్ అవుతుంది ఈ యొక్క 2 ప్రాసెసర్ కదా. సో ఫస్ట్గా మనం ఈ యొక్క ఇంటెల్ కోర్ i5 1230U సిరీస్ ప్రాసెసర్, అదేవిధంగా ఇంటెల్లో మళ్ళీ మనకి i7 వేరియంట్ కూడా ఉంది. ఈ యొక్క 13లోనే 1250U ఉంది. సో గాయస్, ఒకసారి మనం ఈ యొక్క ప్రాసెసర్ గురించి మనం ఇంటెల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి షిఫ్ట్ అయ్యి చెక్ చేద్దాం. మనకి డెల్లో అయితే ఎక్కువ వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఎగ్జాక్ట్ ప్రాసెసర్ ఇది i5 సిరీస్లో. సో ఈ యొక్క ప్రాసెసర్ అనేది మనకి Q1 అయితే లాంచ్ అయింది. ప్రాబబ్లీ మనకి ఈ యొక్క 2022 ఇయర్లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ యొక్క సెగ్మెంట్లో లాంచ్ చేయడం జరిగింది. సో గాయస్, ఈ యొక్క ప్రాసెసర్లో మనకి అయితే టోటల్గా 10 కోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఒకటి గమనించాలి, ఈ యొక్క 10 కోర్స్లో వీళ్ళైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు, పర్ఫార్మెన్స్ కోర్స్ అనే మాత్రం కేవలం 2 ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా మనకి ఎఫిషియన్సీ కోర్స్ ఉన్నాయి, అది ఇక్కడ మనకి నియర్లీ 8 కోర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు నార్మల్ వర్క్స్ చేస్తున్నప్పుడు ఈ యొక్క 8 కోర్స్ అనేవి వర్క్ అవుతూ ఉంటాయి. బట్ మీరు ఎప్పుడైతే 4K ఫుటేజ్ లేదా వీడియో ఎడిటింగ్ చేస్తున్నా, లేదా గేమ్స్ ఆడుతున్నా, లేదా మీరు ఏదైనా హెవీ టాస్క్ యాప్స్ ఏమైనా రన్ చేస్తున్నా సరే, అటువంటి టైంలో ఈ యొక్క పవర్ఫుల్ కోర్స్ 2 కూడా అయితే రన్ అవుతూ ఉంటాయి. బట్ ఒకటి గమనించండి, హైపర్ ట్రేడింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క హైపర్ ట్రేడింగ్ కూడా వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఏదైతే మనకి పర్ఫార్మెన్స్ కోర్స్ ఉంటాయో సో దాని మీదే ఈ యొక్క హైపర్ ట్రేడింగ్ అయితే మెయిన్లీ డిపెండ్ అయితే విర్చువల్ స్ప్లిట్ టెక్నాలజీ అంటాం దీన్ని. సో ఓవరాల్గా ఈ యొక్క ప్రాసెసర్ యొక్క మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే మనకి నియర్లీ 4.40 GHz దగ్గర అయితే ఇది అప్ టు క్లాక్ స్పీడ్ బూస్ట్ ఇవ్వగలదు. బట్ దీని యొక్క బేసిక్ స్పీడ్ వచ్చేసరికి 3.30. సో సేమ్ మనకి i7 ఇది ఓపెన్ చేసిన పేజ్. సో ఎగ్జాక్ట్గా మనకి యొక్క i7లో కూడా ఇక్కడ చూసుకోవచ్చు, సేమ్ టు సేమ్ సినారియో ఉంటుంది. మనం ఏదైతే ఇందాక డిస్కస్ చేసామో i5లో, సో యాజ్ ఇట్ ఈస్గా i7లో కూడా సేమ్ సినారియో అయితే వర్క్ అయితే, కాకపోతే ఇక్కడ మనకి మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 4.70 GHz. అదేవిధంగా మనకి బేస్ వచ్చేసరికి 3.50 GHz విత్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అంతకు మించి మనకి పెద్దగా చేంజెస్ అయితే ఏం నోటీస్ చేయము ఇక్కడ. ఫ్రెండ్స్, ఇది ఒక 2 ల్యాప్టాప్స్ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే మనకి Windows 11 వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో మనకి ప్రో వర్షన్ ఇచ్చుంటే బాగుండేది, బట్ వీళ్ళు మనకి Windows 11 హోమ్ ఎడిషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో నెక్స్ట్గా మనం డిస్ప్లే డిస్కస్ చేద్దాం డిస్ప్లేస్ గురించి. సో ఇది మనకి యూజువల్లీ ఫుల్ HD+ ప్యానల్ ఇది, అండ్ మనకి బెజల్స్ చాలా స్మాల్ ఉంటాయి. అదేవిధంగా ఇదైతే మనకి యాంటీ గ్లేర్ టెక్నాలజీ ఇవ్వడం జరిగింది. నిట్స్ బ్రైట్నెస్ మాత్రం ఇంప్రూవ్ చేశారు వీళ్ళు ప్రీవియస్ ఓల్డ్ XPS సిరీస్తో పోల్చుకుంటే. 500 నిట్స్ అనేది ల్యాప్టాప్లో ఇవ్వడం అనేది అవసరం అని చెప్పుకోవచ్చు గాయస్. బట్ మనకి ఇక్కడ పెద్దగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో మనం దీని యొక్క డాక్యుమెంట్ చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇది వచ్చేసరికి మనకి అఫీషియల్ డాక్యుమెంట్ అనమాట. సో గాయస్, దీంట్లో మనకి 4K ప్యానల్ కూడా వీళ్ళు అవైట్ చేస్తున్నారు అల్ట్రా హెచ్డీలో. బట్ ప్రజెంట్ అయితే మనం ఫుల్ HD+ గురించి డిస్కస్ చేద్దాం. ఈ యొక్క ల్యాప్టాప్ లో మనకైతే వైడ్ వ్యూయింగ్ యాంగిల్ అయితే వీళ్ళు సపోర్ట్ చేస్తుంది ఈ యొక్క ల్యాప్టాప్. అండ్ ఫుల్ HD+ ప్యానల్ 500 నిట్స్ మనకి తెలిసిందే. దీంట్లో మనకి కలర్ ప్రొడక్షన్ కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, sRGB లెవెల్ వచ్చేసరికి 100 అన్నారు కదా. సో మ్యాక్సిమం మనకి కలర్ యొక్క ప్రజెంటేషన్ యొక్క డిస్ప్లే మీద యాక్యురేట్గా ఉంటుంది. బట్ అదే కానీ మీరు హ్యాండ్ వేరియంట్ అల్ట్రా హెచ్డీ ప్యానల్ కానీ చూస్ చేసుకుంటే దీంట్లో మనకి DCI-P3 వచ్చేసరికి 90%. సో చితక్కొట్టేస్తుంది మనకి sRGBతో పోల్చుకుంటే. బట్ ఒక ప్యానల్ అనేది మనం ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయాలి, బట్ మ్యాక్సిమం మనకి ఇది ఓకే సరిపోయింది అనుకోవచ్చు ఇక్కడ. అండ్ దీని యొక్క రెస్పాన్స్ టైం కూడా మనకైతే జస్ట్ 35 సెకండ్స్ మిల్లీ సెకండ్స్ ఇది విడడం జరిగింది. అండ్ ఇంక ఓవరాల్గా
దీని యొక్క స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఈ యొక్క రిఫ్రెష్ రేట్ అనేది కొద్దిగా ఎక్కువ ఇచ్చింటే బాగుండేది. ఏదైనా సరే వీలైతే ఓకే నా 60Hz ప్యానల్ ఇది గమనించుకోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ర్యామ్ డిపార్ట్మెంట్, మెమరీ. సో గైస్ ఈ యొక్క ల్యాప్టాప్ లో మనకైతే 8GB ర్యామ్ ఇస్తున్నారు వీళ్ళు. బట్ గమనించండి ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR5 అండ్ ర్యామ్ యొక్క స్పీడ్ కూడా 5200 MHz కెపాసిటీ. ఐ మీన్ ఆ క్లాక్ స్పీడ్ ఇది ర్యామ్ కి సంబంధించింది. దీంట్లో అయితే మనకి డ్యూయల్ ఛానల్ ర్యామ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో గైస్ దీని అర్థం ఏంటంటే మీరు కావాలనుకుంటే భవిష్యత్తులో ర్యామ్ని అయితే ఎక్స్పెండిబిలిటీ చేసుకోవచ్చు. సో మీరు మ్యాక్సిమం ఈ యొక్క ల్యాప్టాప్ అనేది 32GB ర్యామ్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఈ యొక్క ర్యామ్ని ఏ విధంగా మీరైతే యూస్ చేసుకోవచ్చు అనేది మనకి ఒక పేజ్లో అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీరు యొక్క వర్క్ తగ్గట్టుగా చూస్ చేసుకోండి. సో మ్యాక్సిమం 8GB ర్యామ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. మీరు హెవీ యూజర్ అయితే ఎక్కువగా వర్క్ చేస్తారంటే ఖచ్చితంగా అయితే 8GB సరిపోదు. అటువంటి టైంలో అయితే ఈ యొక్క కాన్ఫిగరేషన్ మీరు గమనించుకొని ర్యామ్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది హార్డ్ డిస్క్. ఈ యొక్క ల్యాప్టాప్లో మీరైతే మనకి జస్ట్ 256GB SSD ప్రొవైడ్ చేస్తున్నారు. సో గైస్ ఈ యొక్క ల్యాప్టాప్ అనేది మీరు కావాలనుకుంటే అప్ టు 1TB వరకు అయితే మీరు స్టోరేజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక మీరు గమనించాల్సింది హార్డ్ డిస్క్ టైప్ ఏంటి, హార్డ్ డిస్క్ యొక్క ఇంటర్ఫీరెన్స్ టైప్ కూడా మీరు ఖచ్చితంగా దీన్ని మీరు కన్సిడర్ చేసుకున్న తర్వాత పికప్ చేసుకోండి. ఐ మీన్ కొనండి, లేకపోతే మీకు సెట్ అవుతుంది ల్యాప్టాప్కి. సో ఒకసారి మనం అఫీషియల్ డాక్యుమెంట్ చెక్ చేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి హార్డ్ డిస్క్ టైప్ వచ్చేసరికి BGA అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో గైస్ ఇది మనకి నియర్లీ 1TB వరకు సపోర్ట్ చేస్తుంది. సో చెప్పాను కదా ఇంటర్ఫరెన్స్ టైప్ కూడా మీరైతే చెక్ చేసుకోండి. సో నాకు సజెషన్ మనకి డాక్యుమెంట్లో అంత క్లియర్గా ఇవ్వలేదు. ఒకసారి మీరు కానీ ఈ యొక్క ల్యాప్టాప్ యొక్క హార్డ్ డిస్క్ని అప్గ్రేడబిలిటీ చేసుకోవాలనుకుంటే మనకి డెల్తో ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. సో ఈ యొక్క ల్యాప్టాప్ కలర్ కూడా వీలైతే మనకి ఓన్లీ 1 కలరే, అది కూడా మనకి స్కై కలర్ అని ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన ఈ యొక్క ల్యాప్టాప్లో మనకి MS Office ఉంటుంది కదా, ఇది మనకి 2021 ఎడిషన్ అయితే ఫ్రీగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా ఈ యొక్క ల్యాప్టాప్లో మనకి మేకప్ సాఫ్ట్వేర్ ఉంటుంది, యాంటీ వైరస్. ఇది మనకి నియర్లీ 12 months వరకు అయితే సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మంచి విషయమే. అండ్ నాకు చెప్పాను కదా 1 year ప్రీమియం సపోర్ట్ ఇస్తున్నారు. అదేవిధంగా ఆన్ సైట్ వారంటీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇన్ కేస్ మనకి అనుకోకుండా ల్యాప్టాప్ ఏమైనా రిపేర్ వస్తే మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు డెల్కి. సో డెల్ కంపెనీ మన ఇంటికి అయితే ఒక ఇంజనీర్ని పంపడం జరిగింది. సో తను మనకి ఈజీగానే పార్ట్స్ రీప్లేస్ చేస్తూ ఉంటారు. సో ఇది అయితే మనకి యాక్సిడెంటల్ డ్యామేజ్ అయితే కవర్ అవ్వట్లేదు. బట్ మీరు ల్యాప్టాప్ చెక్అవుట్ చేస్తారు కదా, మీరు కార్ట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత సో అక్కడ మీకు ఆప్షన్స్ కనబడితే మీకు కానీ ఇన్ కేస్ ఎక్స్ట్రా వారంటీ లేదా యాక్సిడెంటల్ డ్యామేజ్ అటువంటి కార్డు కావాలనుకుంటే ఎక్కువ మనీ పే చేయాలి. సో అప్పుడు మీకు అది లభిస్తుంది. సో ఇక్కడ కీబోర్డ్ చూసుకోవచ్చు. ఈ యొక్క కీబోర్డ్ వచ్చేసరికి మనకి బ్యాక్ లైట్ ఉంటుంది కీబోర్డ్లో. సో గైస్ మనం నైట్ టైం వర్క్ చేస్తున్నప్పుడు చీకట్లో కూడా మనకి హ్యాపీగా ఉంటుంది టైపింగ్ చేసే వాళ్ళకి యొక్క బ్యాక్ లైట్ ఫంక్షన్ ద్వారా. అండ్ దీంట్లోనే మనకి ఫింగర్ ప్రింట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో యూజువల్లీ మనకి కీబోర్డ్లో రైట్ హ్యాండ్ సైడ్ నా టాప్లో మనకు ఒక కీ ఉంటుంది. సో హ్యాపీగా మీరు ఈజీగా చాలా క్విక్గా అయితే యాక్సెస్ అవ్వచ్చు ఈ యొక్క ఫింగర్ ప్రింట్ ద్వారా. ఫ్రెండ్స్ నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది పోర్ట్స్. సో గైస్ ఈ యొక్క ల్యాప్టాప్ అనేది ప్రీమియం కేటగిరీ ల్యాప్టాప్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో మనకి ఎక్కువగా పోర్ట్స్ ఎక్కువ ఎవరు వీళ్ళు. సో జస్ట్ ఓన్లీ మనకి 2 ports ప్రొవైడ్ చేశారు, Thunderbolt పోర్ట్స్. సో మీరు ల్యాప్టాప్ ఛార్జింగ్ చేయాలని ఆ పోర్ట్లోంచి చేయాలి, లేదా Type-C పోర్ట్. అండ్ మీరు ఎక్స్టర్నల్ డివైస్కి లేదా GPU కనెక్ట్ చేసుకోవడానికి సరే ఎగ్జాక్ట్గా ఈ యొక్క పోర్ట్స్ నుంచి మీరైతే కనెక్టివిటీ చేసుకోవచ్చు. సో గైస్ మీరు మల్టిపుల్ పోర్ట్స్ ఉంటుంది కదా డాంగిల్, సో దాన్ని పర్చేస్ చేసుకొని మీరు హ్యాపీగా వాడుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ యొక్క 2 Type-C పోర్ట్స్ సరిపోవు రియల్ ప్రాక్టికల్ లైఫ్లో అయితే. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన యొక్క ల్యాప్టాప్ వెయిట్ కూడా ప్రతి స్లిమ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాప్టాప్ యొక్క సైజ్ చూసుకుంటే కాంపాక్ట్ సైజ్ ఇది కంప్లీట్లీ. అండ్ వెయిట్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగా చేస్తారు వీళ్ళు XPSలో డెల్ కంపెనీ. వెయిట్ వచ్చేసరికి ఓవరాల్గా 1.17 kilograms చూసుకోవచ్చు. దీని యొక్క లుక్ చాలా కాంపాక్ట్ అండ్ స్టైలిష్ స్మార్ట్ డిజైన్ ఇది. ఫ్రెండ్స్ నెక్స్ట్ గా మనం చూసుకోవాల్సింది కెమెరా. ఈ యొక్క ల్యాప్టాప్ లో మనకి అయితే 720 pixel రెజల్యూషన్ క్యామ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి క్యామ్ లో అయితే వీళ్ళైతే మనకి చాలా ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి క్యామ్ కూడా ఇది మనకి RGB క్యామ్ ఇది. సో మాక్సిమం మనకి పిక్స్ అనేవి ఆ పిక్చర్ క్వాలిటీ చాలా బాగా ఉంటుంది. అదేవిధంగా మీరు ల్యాప్టాప్ని లో లైటింగ్లో మీరు వీడియో కాల్ చేయాలన్నా సరే, లైటింగ్ పెద్దగా లేకపోయినా సరే ఈ యొక్క క్యామ్ అనేది మన యొక్క ఆబ్జెక్ట్ని మన యొక్క ఫోటోని అయితే మన ఫ్రేమింగ్ని చాలా బాగా చూపించడం జరిగింది మనకి లైటింగ్ కండిషన్ బాగున్నప్పటికీ కూడా. సో ఫైనల్లీ ఈ యొక్క ల్యాప్టాప్లో మనకైతే 2 స్పీకర్స్ అయితే ఉంటాయి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్. టోటల్గా ఇదైతే మనకి 4 watts స్పీకర్. ఈ యొక్క ల్యాప్టాప్లో మనకైతే ట్వీటర్స్ ఉంటాయి, అదేవిధంగా ఓఫర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రతి లౌడే ఉంటుంది మ్యాక్సిమం డెల్ ల్యాప్టాప్ ఈ యొక్క XPS సిరీస్లో. ఇంకా ఓవరాల్గా ఈ యొక్క ల్యాప్టాప్ బిల్డ్ క్వాలిటీ కూడా ఇది కంప్లీట్
కంప్లీట్లీ మనకి మేడప్ ఆఫ్ అల్యూమినియం మెటల్ చాసి, మనకి ఎక్కడ వీలైతే ప్లాస్టిక్ అయితే ప్రొవైడ్ చేయరు. సో మనకి చాలా స్ట్రాంగ్ డ్యూరబిలిటీ, ఇది లాంగ్ లైఫ్ రావడానికి. అదే విధంగా ఈ యొక్క ల్యాప్టాప్ కూడా మనకి ఎక్కడ ఫ్లెక్స్ అయితే ఏమి ఉండదు, మంచి స్ట్రాంగ్ ప్రీమియం ఫీల్ ఉంటుంది హ్యాండ్స్ ఆన్ లో. సో గైస్ ఇంక ఓవరాల్ గా ఈ యొక్క ల్యాప్టాప్ లో మనకైతే లేటెస్ట్ వైఫై 6 కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇది మిమో టెక్నాలజీ 2x2 మల్టిపుల్ ఇన్పుట్స్ మల్టిపుల్ అవుట్పుట్స్. సో మనకి ఇంటర్నెట్ వైఫై కనెక్టివిటీ అనేది సిగ్నల్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇంకా ఓవరాల్ గా 5.2 మనకి బ్లూటూత్ టెక్నాలజీ. ఇంకా ఫైనలీ మనం బ్యాటరీ గురించి డిస్కస్ చేస్తే దీంట్లో మనకి వచ్చేసరికి 51 వాట్ అవర్ బ్యాటరీ. టోటల్గా మనకి ఇట్లా 3 సెల్స్ ఉంటాయి. సో అది మనకి కెపాసిటీ వచ్చేసరికి 51 వాట్ అవర్ బ్యాటరీ అండ్ 45 వాట్స్ ఏసీ అడాప్టర్ అయితే మనకి బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో మన కంపెనీ ఏం క్లెయిమ్ చేస్తుందంటే, మనం కానీ ఫుల్ హెచ్డీ ప్లస్ ప్యానల్ తీసుకున్నప్పుడు మనం అయితే నియర్లీ 12 అవర్స్ అయితే మన నెట్ఫ్లిక్స్ లో కంటెంట్ అయితే హ్యాపీగా చూడొచ్చు అంట. సో మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే మీరు 4K డిస్ప్లేలో చూస్తే మాత్రం నెట్ఫ్లిక్స్ కంటెంట్ స్ట్రీమింగ్ ద్వారా అప్ టు మనకైతే 7 అవర్స్ బ్యాటరీ లైఫ్ అయితే రావడం జరిగింది. సో ఫైనల్లీ మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క ల్యాప్టాప్ యొక్క బాక్స్ చెక్ చేసుకోవచ్చు. సో మనకి బాక్స్ ప్యాకేజింగ్ కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది. సో ఇంకా ఓవరాల్ గా ఈ యొక్క ల్యాప్టాప్ బిల్డ్ క్వాలిటీ, అదేవిధంగా డిజైన్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్, పర్ఫార్మెన్స్ అండ్ ప్రీమియం సపోర్ట్ చెప్పాను కదా. ఇది మనకి ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ ఎలాగో డెల్లో XPS సిరీస్ కూడా ఒక కైండ్ ఆఫ్ ఫ్లాగ్షిప్ ల్యాప్టాప్స్ డిజైన్ చేస్తూ ఉంటారు. సో గైస్ దీని యొక్క ప్రైసెస్ చూద్దాం మనం ఫైనల్ గా ఒకసారి. XPS 13 లో మనకి i5 వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 1 lakh ఉంది. అదే కానీ మీరు i7 వేరియంట్ సెలెక్ట్ చేసుకుంటే ప్రైస్ వచ్చేసరికి 1,30,000 రూపీస్ ఉంది. సో గైస్ ఒకటి గమనించండి, మనకి XPS 13 లో ప్లస్ కూడా తీసుకురావడం జరిగింది. సో మీరు ఈ యొక్క ఎడిషన్ ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 1,65,000 రూపీస్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా ఈ యొక్క డెల్ XPS లోనే మనకైతే న్యూ XPS 13 కనబడుతుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 2,41,000 రూపీస్ అయితే పడింది. సో గాయస్ ఇది కూడా ద నెక్స్ట్ లెవెల్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇది ఒక నార్మల్ మ్యాన్ అయితే పర్చేస్ చేయలేడు. బట్ ఏదైనా సరే ఈ ల్యాప్టాప్స్ చాలా బాగుంటాయి. సో ఇంకా ఓవరాల్ గా గాయస్ మనకి డెల్ ఇండియాలో సపోర్ట్ చాలా బాగుంటుంది. మనకి 24 అవర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, ప్రీమియం సపోర్ట్ ఉంటుంది అండ్ ఆన్ సైట్ వారంటీ. ఏదైనా మనకి ఇష్యూ వచ్చినా సరే డెల్ ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యింది రిమైనింగ్ బ్రాండ్స్తో పోల్చుకుంటే. సరే ఏదైనా సరే స్మాల్ రిక్వెస్ట్, మీరు కానీ అమెజాన్లో ఏదైనా పర్చేస్ చేస్తుంది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో నా లింక్ యూజ్ చేయండి, కొద్దిగా హెల్ప్ఫుల్ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్ట్రాక్ట్ చేసి నేను ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాస్ట్ సపోర్ట్ అండ్ కమిట్మెంట్. టేక్ కేర్ ఫ్రెండ్స్.